సంతానంలో సమస్యల గురించి నేను చెప్పాను కదండీ! ఏ వయసులో పెళ్లి చేసుకోవాలి? ఎప్పుడు పిల్లల్ని కనాలి? అనేది చెప్పాను కదా! ఇంకోటి చెప్తున్నానండి. అమ్మాయికి 23 ఏళ్ళకి పెళ్లి చేస్తే 25 ఏళ్ళకి పిల్లల్ని కన్నది అంటే, వాళ్ళకి 25 ఏళ్ళొచ్చే వరకు పిల్లలకి 25 ఏళ్ళుంటాయి. 50 ఏళ్ళు వాళ్ళకి తల్లిదండ్రులకొచ్చేవరకి వీళ్ళు అంటే తొందరగా చేతికొస్తారు. బాధ్యతలు మనకు తెలియని వయసులోనే వెళ్ళిపోతాయి. హ్యాపీగా ఉండొచ్చు కదా! అలా. అయితే లేదమ్మా మేము ఆ వయసులో పెళ్లి చేసినా సంతానం కలగలేదు అంటే మొదటగా మీరు వైద్యుడిని సంప్రదించండి. వైద్యుల్ని సంప్రదించి ఏమైనా గర్భస్థ సమస్యలు ఉన్నాయా? ఇవన్నీ కూడా మీరు సమీక్షించుకోండి. సమీక్షించుకుంటే వాళ్ళు కొన్ని టెస్టులు చేస్తారు. ఈ సమస్య ఉంది అని చెప్తారు. ఆ సమస్య ఉంది అన్నప్పుడు మీరు ట్రీట్మెంట్ తీసుకుంటూ కొన్ని పరిహారాలు చేయవచ్చు. మీరు మీకు నచ్చిన జ్యోతిష్యుడు ఎవరినైనా ఒకళ్ళని పట్టుకోండి. ఊరికే మారుస్తూ ఉంటే మీకు ఏది కూడా రాదండి. ఎవరో ఒకరిని వాళ్ళు అబద్ధం చెప్పని వాళ్ళనే పట్టుకోండి. మీ జాతకాన్ని చూపించి ఏదైనా దోషం ఉందా అని ఒకసారి చూపించుకొని, నాగదోషం, కుజదోషం లాంటివి ఉంటే వాటి పరిహారాలు మీరు చేసుకోవటం. ఇలా చేస్తే తప్పకుండా సంతానం కోసం పడే వాళ్ళ సమస్యలు తొలగిపోతాయన్నమాట. ఎందుకు అంటే ఇప్పుడు మరి ముఖ్యమంత్రులే మనకు చెప్తూ ఉన్నారు. మీరు ఇద్దరు పిల్లల్ని కంటే మీకు ఏదైనా రిజర్వేషన్‌లు కానీ, ఎమ్మెల్యే, ఎంపీ సీట్స్ కానీ ఏవైనా మీరు అర్హులవుతారు. లేకపోతే అనంటే ఒకసారి ఆలోచించండి. ఒక్క దక్షిణ భారతదేశమే అననే సర్వేలో తేలింది అంటే, చూడండి ఒకప్పుడు ఎక్కువగా సంతానం మన పాపులేషన్ ఎక్కువగా ఉండింది. చైనాను దాటిపోయిందన్నారు. ఇంకొక 5, 6 ఏళ్లలో ఆ స మొత్తం ఈ భారతదేశం మొత్తము కూడా పాపులేషన్ తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు ఏమవుతుంది? పాపులేషన్ తగ్గినప్పుడు దండయాత్రలు, యుద్ధాలు జరుగుతాయి. జరిగినప్పుడు మనకు పాపులేషన్ లేదు కదా! భారతదేశం నిర్వీర్యమైపోతుంది. కాబట్టి జాగ్రత్తలు వహించండి. వివాహం సరైన సమయంలో చేయండి. అలాగే అమ్మాయిలు, ముఖ్యంగా అమ్మాయిలకు చెప్తున్నా అమ్మ. మీరు పొద్దున్నే లేవడం నేర్చుకోండి. నైట్ షిఫ్ట్‌లు ఉన్నాయని పాపం మధ్యాహ్నం వరకు పడుకునే వాళ్ళకి నేను చెప్పట్లేదండి. మామూలుగా ఉదయం 10 నుంచి సాయంత్రం 5, 6 వరకు జాబ్ చేసే వాళ్ళకి చెప్తున్నా. మీరు రాత్రి త్వరగా పడుకొని పొద్దున్నే త్వరగా లేవండి. ఎందుకు త్వరగా అంటే ఆరోగ్యం అనేది సంపూర్ణంగా లభించాలి అంటే మీరు సూర్యోదయం అప్పుడన్నా కనీసం ముందు చెప్పట్లేదండి. ముందు చెప్తే కోప్పడుతున్నారు. ముందు చేసి లేసి ఏం పీకాలని. కనీసం సూర్యోదయం సమయం 6 గంటలకు లేవండి. చాలు కదా! 6 గంటలకు లేచి మీరు మీ కాలకృత్యాలు తీర్చుకొని మీ తల్లిదండ్రులు కానీ, లేతే మీ అత్తారింట్లో కానీ మీరు పెద్దవాళ్ళకి సహాయం చేయండి. కొంతమంది ఇళ్ళకి వెళ్తే అండి కోడళ్ళు కూర్చుంటారు. వాళ్ళు పూజలు చేస్తుంటే అత్తగారు వంట చేస్తూ ఉంటారు. ఏమ్మా ఒక అరగంట ముందు లేస్తే మీరు వంట చేసి పూజ చేసుకోలేరా? మీ పూజంతా మీ అత్తమామలకు సేవ చేయటంలోనే ఉంది. నిజం చెప్తున్నాను. అక్కడే మీకు పుణ్యం వచ్చేస్తది. భర్తకి, పిల్లలకి, అత్తమామకి సేవ చేయటంలోనే మీకు పుణ్యం వస్తుంది. వాళ్ళకి వంటలు, పనులు వదిలేసి, పిల్లల్ని వదిలేసి నేను పూజ చేసుకుంటుంటా అంటే పుణ్యం రాదు. ఇలా సంతానంలో సమస్యల కోసం నేను చెప్పిన రెమెడీస్‌ని మీరు ఫాలో అవుతారని అనుకుంటున్నాను. మీకేదైనా సందేహం ఉంటే కామెంట్ బాక్స్‌లో పెట్టండి.